రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోతుందా? చర్చలకు సిద్ధమని పుతిన్తో మాట్లాడతానని జెలెన్స్కీ అనడంలో ఆంతర్యమేంటి? చైనా అమెరికా మధ్య సయోధ్యతో ట్రేడ్ వార్కు శుభం కార్డు పడుతుందా? మూడేళ్లకు పైగా యుద్ధం, రోజు మృతి చెందుతున్న సైనికులు, శిథిలమవుతున్న ఇళ్లు, ఎక్కడ చూసినా విధ్వంసం. ఈ వార్తో రష్యా ఉక్రెయిన్ విసిగి వేసారిపోయాయి. ఇరు దేశాలు ఈ యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాయి. అందుకే ప్రత్యక్ష చర్చలకు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. చర్చలకు తాను సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమాధానమిచ్చారు. ఈ నెల 15నే టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో చర్చలకు పుతిన్ ప్రతిపాదించగా జెలెన్స్కీ ఓకే చెప్పారు. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా కీవ్ ప్రత్యక్ష చర్చలను తిరిగి ప్రారంభించాలని తాము కోరుతున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఇప్పటికే తాము మానవతా దృక్పథంతో ఉక్రెయిన్కు చెందిన ఇంధన వనరులపై దాడులను ఆపేశామని గుర్తు చేశారు పుతిన్. చర్చలకు ముందే కాల్పుల విరమణ పాటించాలని కోరారు జెలెన్స్కీ. సీజ్ ఫైర్ లేకుండా చర్చలలా సాఫీగా సాగుతాయని ప్రశ్నించారు. ప్రత్యక్ష చర్చల కోసం రష్యా చేసిన తాజా ప్రతిపాదనకు అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన నేపథ్యంలో జెలెన్స్కీ నుంచి తాజా ప్రకటన వెలువడింది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను సెటిల్ చేస్తా, అమెరికన్స్ చేయలేదు అని డొనాల్డ్ ట్రంప్ ఎలక్ట్ అవ్వకముందే ప్రెసిడెంట్ని చెప్తా వచ్చాడు. ప్రెసిడెంట్ ఎలక్ట్ అవ్వాక వెంటనే ముందల యుక్రెయిన్ బెదిరించడం మొదలుపెట్టాడు. తర్వాత రష్యాను కూడా బెదిరిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ రష్యా ఏదో రకంగా డొనాల్డ్ ట్రంప్ తత్వాన్ని అర్థం చేసుకుని మన అడ్వాంటేజ్ తీసుకుందామని కొన్ని రోజులు ప్రయత్నం చేసింది. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే ఈ యుద్ధం ముందరికెళ్తే యుక్రెయిన్ పూర్తిగా నాశనం అయిపోతుంది, డబ్బు ఖర్చు అయిపోతుంది, ఏదో రకంగా సెటిల్మెంట్ చేసేయని చెప్పి రష్యాను కూడా ఒప్పించే పని కూడా తీసుకొస్తున్నారు. ఇద్దరు ఏదో రకంగా ఒక శాంతి పరిస్థితి రావటానికి అవకాశం కల్పిస్తుంది. ఇద్దరిని కలవమన్నాడు పర్సనల్గా, ఇద్దరూ కలుస్తున్నారు. వాళ్ళిద్దరికి తెలిసింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఒక స్ట్రాంగ్ యుఎస్ ప్రెసిడెంట్, ఆయన ఫుల్ పవర్ వాడతాడు, ఇష్ట కోపం వస్తే వాళ్ళ మీద కూడా వాడతాడు, అనవసరంగా ప్రపంచం ముందర ఎంబారస్మెంట్ వస్తుందని ఇద్దరు కలిశారు. యుద్ధం ముగించాలని రష్యన్లు ఉక్రెయిన్ వాసులు కోరుకుంటున్నారని, వారి కలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు జెలెన్స్కీ. నెల రోజుల పాటు కాల్పుల విరమణ పాటిస్తే అంతా సర్దుకుంటుందని అభిప్రాయపడ్డారు. టర్కీ, సౌదీ అరేబియా, అమెరికా లాంటి దేశాలు ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఉక్రెయిన్ భూభాగంలో మైనింగ్ కోసం తహతలాడుతోంది. అమెరికా ఇందుకోసం కొంత భూభాగాన్ని సైతం లీజుకు తీసుకుంది. You do not represent our country, and to those who broke the law, you will pay. We have just been through an intense election and emotions are high. But now tempers must be cooled and calm restored. We must get on with the business of America. ఉక్రెయిన్ రష్యా యుద్ధమే కాదు, అటు ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్ సైతం ముగిసిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో అమెరికా, చైనా మధ్య స్విట్జర్లాండ్లో చర్చలు సానుకూలంగా ముగిశాయి. ఈ వాణిజ్య యుద్ధం వల్ల ఉభయులకు నష్టమేనని అమెరికా, చైనా గుర్తించాయి. చైనాతో చర్చల్లో గణనీయమైన పురోగతి కనిపించిందని చెప్పింది అమెరికా. పరస్పరం విధించుకున్న టారిఫ్లు భారీ స్థాయిలోనే ఉన్నాయని, వాటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. ఇరు దేశాల మధ్య $1.2 ట్రిలియన్ వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు ఇరువైపులా ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాలకు ప్రయోజనకర నిర్ణయాలు తీసుకోవాలనే తాము కోరుకుంటున్నామని, చర్చల్లో మంచి పురోగతి ఉందని చెప్పారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో చైనాపై సుంకాలను 145% పెంచగా, చైనా సైతం ప్రతీకారాత్మక సుంకాలను 125% విధించింది. దాదాపు చైనా వస్తువులను అమెరికా అగ్రరాజ్య ప్రొడక్ట్స్ ను డ్రాగన్ బహిష్కరించుకున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్యం సాధారణ స్థితికి రావాలని భావిస్తున్నారు. 50% లోపే సుంకాలు విధించుకునే ఛాన్స్ ఉంది. అమెరికా ఎంతగా సుంకాలను పెంచినా చైనా ఎగుమతులు మాత్రం తగ్గలేదు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇప్పుడు ఎగుమతులు 8.1% పెరిగాయి.